గుంటూరు లక్ష్మీపురం జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ రజీర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయి జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన దేశానికి చేసిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గుంటూరు నగరంలో ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి 101వ జయంతిని పురస్కరించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారికి యావత్ దేశవ్యాప్తంగా కూడా ఘన నివాళిని అర్పించే ఒక మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ది గుడ్ గవర్నెన్స్ డేగా ఆయన యొక్క జన్మదినాన్ని మనందరం జరుపుకోవడం పరిపాటిగా వస్తూ ఉన్నది. అయితే దాన్ని పురస్కరించుకొని నేడు ఒక నెల పాటు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ప్రజలందరం కూడా ఆయనకి ఒక చిరు కానుకగా, చిన్నపాటి కృతజ్ఞతగా అందరం తెలుపుకోవడం జరుగుతుంది. మరి మొన్న మన రాజధాని ప్రాంతంలో కూడా చాలా ఘనంగా కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చాలా అద్భుతంగా మనందరం కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి వాజ్పేయి గారి ఆవిష్కరణ చేసుకోవడం, మరి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి మాధవ్ గారు చీఫ్ గెస్ట్గా, మనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం చాలా చాలా శుభ పరిణామం. మరి మా వెస్ట్ బీజేపీ అధ్యక్షులైన తిరుపతిరావు గారికి, అదేవిధంగా మా జనసేన అధ్యక్షులైన గాది వెంకటేశ్వరరావు గారికి, బొనబోయిన శ్రీనివాసరావు గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. వాజ్పేయి గారు అని అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తో, లేదంటే కేవలం ఒక రాజకీయవేత్తో కాదు, ఆయన ఒక మహోన్నత శక్తిగా మనందరం కూడా గుర్తించుకోవాలి. మరి ఒక పక్కన కార్గిల్ యుద్ధానికి సై అంటూనే మరో పక్కన సౌభ్రాతృత్వానికి పెద్దపీట వేసే మహోన్నత వ్యక్తి ఆయన. ఇలాగా రెండు కోణాలు ఒకే వ్యక్తిలో కనపడడం అనేది మనకి ఏ నాయకుల్లో కనపడదు. అది కేవలం వాజ్పేయి గారికే సొంతము. అంటే ఆయన్ని విరక్కొట్టలేని వ్యక్తి అటల్ అనే ఒక బిరుదాంకితుడు. అదేవిధంగా మన భారతరత్న ముద్దుబిడ్డ. ఆయన స్ఫూర్తితో రాజకీయంగా ఈరోజు అడుగులు వేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగానే నేను ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, మరొకసారి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా బీజేపీ పశ్చిమ అధ్యక్షుడైన తిరుపతిరావు గారికి, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారికి, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి మా నగర ప్రథమ ఇవాళ గుంటూరు లక్ష్మీపురం జంక్షన్లో ఇవాళ దీన్ని వాజ్పేయి సర్కిల్గా నామకరణం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది. దాంతోపాటు కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో, సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ సమైక్య వాదం గెలవాలని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలోకి రావాలి అని చెప్పి ఒక పెద్ద పోరాటం 70 సంవత్సరాల పైగా చేయటం, 60 సంవత్సరాల పైగా పార్లమెంటేరియన్గా ఆయన పార్లమెంట్లో గలమెత్తడం, వీటన్నిటికీ ఇవాళ నివాళులు అర్పించే విధంగా ఆయన శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా, అవినీతి మరక లేకుండా, ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఉండగలిగాడు అంటే ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోతారు. అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన ఆ విధంగా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మశక్యం కాదు. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం, ఆయన నేతృత్వం, ఆయన కర్తృత్వం, ఆయన మానవత్వం, ఆయన కవిత్వం
ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఒక కవి హృదయుడు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా అందరినీ ఆకర్షించి ఆ రోజుండే భావి భారత ప్రధాని నెహ్రూ గారు ఆయన్ని స్వయంగా రాబో కాలంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అవుతాడు అంటే ఆయన ఏ విధంగా ఆ రోజు ఆయన వాగ్బాణాలు కానీ ఆయన వ్యవహారం ఉందో మనందరం కూడా గమనించవచ్చు. ఆ విధంగా దేశంలో అనేక మౌలిక మార్పులు చేయడానికి, ముఖ్యంగా దేశం యొక్క రహదారులు అలాగే దేశంలో టెలికాం విప్లవం తీసుకురావడానికి, అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి, మొత్తం పోర్ట్లన్నీ కనెక్ట్ చేయడానికి, దేశంలో ఉండే నదులన్నీ అనుసంధానం చేయాలనే ఒక ఆలోచన. భారతదేశం గర్వించదగ్గ మనిషి, భారతరత్న, రాజనీతిజ్ఞుడు, నిగర్వి శ్రీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి చేతుల మీదుగా, అట్లాగే గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ తిరుపతిరావు గారు, అట్లాగే మా గుంటూరు తెలుగుదేశం పార్టీ వెస్ట్ ఎమ్మెల్యే సోదరి మాధవి గారు, కూటమి జిల్లా ప్రెసిడెంట్, అట్లాగే మా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్, వివిధ హోదాల్లో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఒక పోఖ్రాన్ ద్వారా మన భారతదేశం అణుశక్తిగా ఎంత శక్తివంతమైన దేశమో ప్రపంచవ్యాప్తంగా తెలిపిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అతను భారతదేశానికి ఈ గోల్డెన్ కారిడార్, ఇటువంటి బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్స్ ప్రప్రథమంగా మనం ఈ ఒక్క స్వాతంత్రం తర్వాత ఏ విధంగా ఈ హైవే లైన్స్ అన్నీ, అట్లాగే టెలికాం సెక్టర్ కానివ్వండి, అట్లాగే డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, నిన్న చూసాం ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు చేపట్టింది ఎంత బ్రహ్మాండంగా విజయవంతమైందో దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారు.